ప్రభుత్వానికి బడత పూజలు ఎట్లా తప్పవన్నటువంటి ఒక భయంతో వాళ్ళ హరీష్ రావు గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, ఎర్రబెల్లి దయాకర్ గారిని వీళ్ళని అరెస్ట్ చేసినారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదేనా ప్రజాపాలన, ఇదేనా జై సంవిధాన్ అంటే అని చెప్పని వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని మేము నిశ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఒక విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా, పోలీసులు గుర్తుపెట్టుకోవాలా, ఎంతకెంత అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేస్తే అంతకంత రబ్బర్ బంతి లెక్క మళ్ళా పైకి ఎగుస్తాం, ప్రజల పక్షాన పోరాడతాం. మీ దాష్టికాలను, మీ దుర్మార్గాలను, ప్రజా వ్యతిరేక పాలనను ఎక్కడికక్కడ ఎండగడతాం. పోలీసులతోటి, లాఠీలతోటి, అరెస్టులతోటి మీ దోపిడీ వ్యవస్థను సంబంధించిన చీకటి విషయాలు బయటికి రావద్దు, ప్రజా సమస్యలు బయటికి రావద్దు అని చెప్పని దుర్మార్గమైన రీతిలో రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా కర్రుగాల్చి వాత పెడతాం. సత్యాన్వేషణగా ప్రజల పక్షాన ధర్మయుద్ధం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుకుంటుంది. బేషరతుగా హరీష్ రావు గారిని, ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, ఇంకా వారితో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే హరీష్ రావు గారు ఎక్కడుంటే అక్కడికి వందల వేల మంది కార్యకర్తలు వచ్చి ముట్టడి చేస్తారని చెప్పని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.